మన ఋషులు ఎన్నో వేల వేల సంవత్సరాల నాటి నుంచి అర్థం చేసుకొని ఆ తర్వాత వాళ్ళ అనుభవాలను రాసిన తర్వాత వాటన్నిటినీ క్రోడీకరించి మన వేదవ్యాసుడు 4 వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, తర్వాత అష్టాదశ పురాణాలు ఎన్నో 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 అన్నీ చెప్పటం జరిగింది. వాటిని మన వాళ్ళు ఏమంటున్నారు? సనాతన ధర్మం అంటున్నారు, శాస్త్రం అంటున్నారు. ఏంటి నిజం చెప్పింది శాస్త్రం? ఎక్కడో దేవుడు ఉన్నాడు, నిన్ను అరచేతిలో పెట్టుకొని పైకి తీసుకెళ్తాడు అని ఆ ఉపనిషత్తుల గురువులు కానీ ఋషులు కానీ ఎక్కడా అబద్ధం చెప్పాల. వాళ్ళు ఏం చెప్పారు? నీ దగ్గర ఉన్నదేదో అదే నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. అందుకని నువ్వేం చేయాలి? నీ దృష్టిని మార్చుకొని నేను గొప్ప భగవతత్వాన్ని తప్ప నేను సామాన్యమైనటువంటి జీవభావం ఉన్నటువంటి వ్యక్తిని కాదు, నాకు భగవతత్వ శక్తితో వ్యక్తమైనటువంటి ప్రతిదానికి నాకు ఏమీ భేదం లేదు, నా దగ్గర కూడా భగవతత్వ శక్తి ఎలా అయితే ఉందో అలా ఉంది అనేటువంటి ఒక భావాన్ని స్థిరపరచుకోమని మన ఋషులు చెప్పారు. ఎందుకు చెప్పారు ఆ ఋషులు స్థిరపరచుకోమని? ఎప్పుడైతే నా దగ్గరే భగవతత్వం ఉంది అనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందో భౌతికంగా కనపడుతున్నటువంటి ఏ విషయం మీద మనకి టెన్షన్ ఉండదు. అంతే కదా. భౌతికం అంటే ఏంటి? మనకి ఎక్స్టర్నల్గా కనపడుతున్న ప్రతిదీ కూడా క్షణక్షణం మారుతూ ఉంది. ఆ మారుతున్న వ్యవహారాన్నే మరణం అన్నారు. మరణం అంటే ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పారు? మనకు నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి నీ శరీరం ఉంటుంది, పోతుంది, వస్తుంది, కానీ నీ లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం ఉంది కదా, అది వచ్చేది పోయేది ఏమీ లేదు, అదే దాన్నే ఆత్మ, దానికి చావు లేదు, పుట్టుక అన్నట్టు వాళ్ళు చెప్పారు. అంటే వాడు చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి మనం అంటే అంతా భగవతత్వం అనేటువంటి భావానికి సంబంధించిన ఆలోచన మీద మనం నిలబడ్డాం అనుకోండి సపోజు, అప్పుడు ఎక్స్టర్నల్గా కనపడుతుందంతా వస్తుంది, పోతుంది, వెళుతుంది కదా. ఒక ఎక్స్కర్షన్కి వచ్చాము, లేదు ఒక పిక్నిక్ వచ్చాము, ఉంటాము, హాయిగా ఏదో మన దగ్గర ఉన్న తింటాము, ఎంజాయ్ చేస్తాము, వెళ్ళిపోతాము. అంతే లైఫ్ కూడా అనేటువంటి అవగాహన ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి విషయమే నిజం చెప్పాలంటే మన గురువులు చెప్పారప్ప. గురువులు అంటే మన ఋషులు చెప్పారు. వాళ్ళు ఎక్కడో ఏదో మిరకిల్స్ జరుగుతాయని పాపం వాళ్ళు ఏం చెప్పలా. నీ మనసును నువ్వు అనవసరపు కోరికల మీద కనుక నువ్వు తగ్గించావు అంటే సగం భారం పోతుంది. ఎప్పుడైతే కోరిక తగ్గిపోతుందో నీకు పెద్దగా పడి పనిచేయాల్సిన అవసరం లేదు. ఎంత అవసరమో అయితే అంత వస్తుంది, చాలు, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటాం. చాలామంది అంటారు, మరి అభివృద్ధి జరగాల్సిన అవసరం లేదా అంటారు. జరగాల్సిందే అభివృద్ధి. మన ద్వారా ఏం జరగాలో అది చేసుకుంటూ పోతుంది. కాకపోతే ఏంటంటే నాది అని టెన్షన్ పడ్డావు అంటే నీ ఆరోగ్యం మీద పడుతుంది, నువ్వు డిస్టర్బ్ అవుతావు, నీ బుద్ధికి వికాసం జరగదు, టెన్షన్గా లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మన ఋషులు జరిగి చెప్పింది ఏంటి? భగవతత్వ స్థితి నాలోనే ఉన్నదనేటువంటి విషయంగా నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే, ఏం జరుగుతున్నా ఆశించకుండా చేసావు అంటే, ఒకే విషయం నీ మనసులో నిలబెట్టావంటే భగవతత్వమేనని నీ ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టు వింటాయి. ఇంద్రియాలు చెప్పినప్పుడు వింటే ఉంది, నోరు కట్టుకుంటే ఇంక అసలు సమస్యలు ఏమున్నాయి? ఎక్కువ మాట్లాడము, ఎక్కువ తినము.